వీడియో చూసారు కదా, వాళ్ళ సాక్రిఫైస్ కన్నా ఆ టైంలో వచ్చే ఈగో మనకి ఎక్కువ. వాళ్ళు మనల్ని పెంచిన దానికన్నా మన పాయింట్ మనం ప్రూవ్ చేసుకునేది మనకి ఎక్కువ. కోపాలు వచ్చేస్తాయి కదా మనకి. ఆ వీడియోలో అబ్బాయి ఏడుస్తుంటే మీకంతా తెలియదు బ్రో, మా అమ్మ నన్ను ఎట్లాంటో తెలుసు, షట్ యువర్ మౌత్ అనడానికన్నా సిగ్గుండాలా? ఏందే ఆర్గ్యుమెంట్? వాళ్ళు ఏమైనా అనుకోనయా, వాళ్ళు ఏమైనా అనని వాళ్ళు తినకుండా నీకు తినిపించుంటారు తెలుసా. డబ్బులు లేకపోతే అప్పులు చేసి ఉంటారు బయట తెలుసా. మనమే అందరూ రిచ్ కుటుంబాలు కాదే, చాలా మంది పేదరికంలో ఉన్నాం, చాలా మంది మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో ఉన్నాం. చాలా మంది మనలో చేసేది ఏందా, చేసింది చెప్పి చూపిస్తారు. ఎందుకు అనాలి వాళ్ళు? ఏమయ్యా 10,000 రూపాయలు ఉద్యోగానికి పోతున్నప్పుడే వాడు ఏమన్నా మూసుకొని కూర్చుంటాం ఏమోల్లో. ఏమయ్యా ప్రాణం ఇచ్చినోలే ఒక చిన్న మాట అనకూడదా? చిన్న మాట తప్పయా? నీకు ఆకిల్ అంటే కూడా ఏందో తెలియనప్పుడు తిను 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 ముద్దలు తినిపించుంటారే. ఒక ఆయన ఏమో పొద్దునంతా కష్టం చేసి సాయంత్రం కూడా ఇంకేదైనా కష్టం చేస్తే మా ఇల్లు బాగుపడుతుందేమో అని చెప్పి చూస్తా ఉంటాడు. వీళ్ళిద్దరు, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళిద్దరు హట్ చేయకండి, వాళ్ళిద్దరిని బాధ పెట్టకండి. వాళ్ళు ఉన్నప్పుడే నువ్వేం కోట్లు తెచ్చివనక్కర్లా. ఎవరికి కావాలి కోట్లు? ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. దండం పెడతాం మీకు, దండం పెడతాం ప్లీజ్.